హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లోని ఎక్సర్సైజ్ 2.b లోని మొత్తం ప్రాబ్లమ్స్ అంటే సెక్షన్ 1 లో 5 ప్రాబ్లమ్స్, సెక్షన్ 2 లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ప్రాబ్లమ్స్ 9 ప్రాబ్లమ్స్ చెప్పేస్తానమాట. ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సెక్షన్ లో నుంచి మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం కానీ ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం, అలాగే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ప్రతిదీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే సంబంధించి అంటే టెక్స్ట్ బుక్స్ కావాలనుకుంటే కానీ మీకు కింద డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ కూడా చేసి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఏం డౌట్స్ ఉన్నా. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ ఫస్ట్ మీరు మెయిన్ పాయింట్ గా ప్రతి ఎక్సర్సైజ్ కానీ ప్రతి లెసన్ కానీ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఖచ్చితంగా వినండి. వింటేనే మీకు అర్థమయ్యేది. ఓకే, నేను ఎవ్రీ లెసన్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అన్ని ప్రాబ్లమ్స్ అలాగే కాన్సెప్ట్ తో సహా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా చెప్పడం జరిగింది మన ఛానల్లో. ఎవ్రీ లెసన్ నుంచి ఎన్ని మార్కులకు వస్తాయని. ఇగో ఈ లెసన్ నుంచి మనకి టోటల్ గా 15 మార్క్స్ అంటే దాదాపుగా 15 మార్కులు రాబోతుంది. అంటే 4 క్వశ్చన్లు 15 మార్కులు. ఆఫ్టర్ రెండు లెసన్లు మాత్రమే, రిలేషన్ అండ్ ఫంక్షన్స్ అలాగే కో సెక్షన్. ఈ 2 లెసన్ల నుంచి 30 మార్కులు రావడం జరుగుతుంది మనకి. ఓకే, అందుకే చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకూడదండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు మెయిన్ పాయింట్ అర్థం చేసుకుని ట్రై చేయండి, క్వశ్చన్ చాలు, అంతే, ఏం అక్కర్లేదు. ఓకే, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 2.b రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లోని ఎక్సైజ్ 2.b లోని సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్. A equal to 1, 2, 3, 5 and B equal to 4, 6, 9. Define a relation R from A to B by R equal to x, y. The difference between x and y is odd. X belongs to A and y belongs to B. Write R roster form. మనం ఇక్కడ ఏం రాయాలి? రోస్టర్ ఫామ్ లో రాయాలి. రోస్టర్ ఫామ్ రాయాలంటే మనకి ఏం తెలియాలి? సెడ్బిల్లర్ ఫామ్ ఏందో తెలియాలి. సెడ్బిల్లర్ ఫామ్ ఏందో అర్థం చేసుకున్నాం. మనకి ఇక్కడ క్వశ్చన్ వినండి. ఒక ఏ సెట్ ఇవ్వడం జరుగుతుంది, బి సెట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆ రెండింటి మధ్య రిలేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే రిలేషన్ ఏ టు బి, ఈ రెండింటి మధ్యలో ఒక రిలేషన్ అంటే ఒక కండిషన్ అనేది, ఒక సంబంధం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటిది అది? ఎక్స్ కమ వై ఎలా ఉండాలి? ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ వై మధ్య భేదము. డిఫరెన్స్ అంటే భేదము. ఓకే, ఎలా ఉండాలి? ఆడ్ నంబర్ అయి ఉండాలి. మళ్ళా ఇక్కడ చూడండి, ఆ ఎక్స్ అనేది ఎందులో ఉండాలి? ఏ సెట్ లో ఉండాలి. వై అనేది బి సెట్ లో ఉండాలి. అర్థమైందా? ఆడ్ అంటే ఏంది? మనకి ఆడ్ అంటే మాట్లాడుకున్నాం 2 తో డివిజిబుల్ గాని ప్రతి నంబరు ఆడ్ నంబర్. మరి ఇక్కడ 2 తో డివిజిబుల్ గాని ఆడ్ నంబర్స్ చెప్పండి. ఇక్కడ 1, 3, 5, 7, 9 డాష్ డాష్ ఇవన్నీ మనకి 2 తో డివిజిబుల్ కావు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఏంది మనకి? నువ్వు ఎలాగైనా తీసేసాయి. అంటే ఆ రెండింటి మధ్యలో భేదం ఎలా ఉండాలంటే నువ్వు రాసే ఎక్స్ కమ వై, ఇదంతా ఎక్స్ ఇదంతా వై. ఆ రెండింటి మధ్యలో భేదం అంటే దూరం ఎంత ఉండాలి? ఖచ్చితంగా ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ మీకోసం సొల్యూషన్. గివెన్ ద A equal to 1, 2, 3, 5 and B equal to 4, 6, 9. ఓకే, క్లియర్. మనకి రిలేషన్ ఏమి ఇవ్వడం జరిగింది? ఇక్కడ చూడండి, రిలేషన్ R ఈక్వల్ టు ఎక్స్ కమా వై ఎలా ఉండాలి? ద డిఫరెన్స్ చిన్నగానే ఉంటుంది అండి, ఆన్సర్ ఏం పెద్దగా ఏముండదు. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ చాలా చిన్నగా ఉంటాయి, అందుకే నేను 2 మార్క్స్ వస్తాయని చెప్తున్నాను. ఎక్స్ అండ్ వై ఈస్ ఆడ్ నంబర్. ఆడ్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అనేది ఏ సెట్ లో ఉండాలి? మనకి ఏ సెట్ లో ఉండాలి. అలాగే వై అనేది ఏ సెట్ లో ఉండాలి? బి సెట్ లో ఉండాలి. బిలాంగ్స్ టు బి. ఓకే, ఆర్ ఈక్వల్ టు, దీన్ని ఇప్పుడు రోస్టర్ ఫామ్ లోకి రాద్దాం. చూడండి, ఇక్కడ ఇది మనకి ఏ సెట్, ఇది బి సెట్ తీద్దాం. ఇక్కడ ఆడ్ నంబర్ అంటే మనకి చూడండి, మనకి డిఫరెన్స్ కావాలంటే ఎప్పటికైనా సరే పెద్ద నంబర్ లో నుంచి చిన్న నంబర్ తీసేసారు. A2 - A1 10th క్లాస్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మనం నేర్చుకున్నాం. డిఫరెన్స్ కావాలంటే ఏం చేస్తాం? పెద్ద నంబర్ లో నుంచి చిన్న నంబర్ తీసేస్తాం. ఓకే, ఫస్ట్ 1 తో చూద్దాం. 1, 4. ఇప్పుడు పెద్ద నంబర్ ఏంది మనకి? 4 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఎలాగన్నా తీసేసాయి, మనకు సంబంధం లేదు. అప్పుడు మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, అది వదిలే. మనకి ఇక్కడ ఏంది? నువ్వు ఎక్స్ కమ వై రాస్తే ఖచ్చితంగా ఆడ్ నంబర్ అయి ఉండాలి. వాటి రెండింటి మధ్యలో దూరము అది గుర్తుపెట్టుకో. అంటే ఎక్స్ ఇదేమో ఫస్ట్ 1 మనకి ఏముండాలి? 1 కమా తర్వాత 4. చూడండి, ఇక్కడ 4 లో కల్లా 1 పోతే ఎంత వస్తుంది? 3 అనేది ఒక ఆడ్ నంబర్. ఆ రెండింటి మధ్యలో దూరం అదొక ఆర్డర్ పేరు అనమాట. అట్లా రాయాలి రిలేషన్ మన రోస్టర్ ఫామ్ లో. తర్వాత 1 తో 1, 6 లో కల్లా 1 పోతే ఎంత? పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేస్తున్నా. చూడండి,
6 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అంటే 5 అనేది ఒక ఆడ్ నెంబర్, అంటే 1,5. చూడండి నేను 1,4 ఎందుకు రాస్తున్నాను? ఫస్ట్ మనకి x ఉండాలి, తర్వాత y ఉండాలి. 1 అనేది x, ఇక్కడ చూడండి 1 అనేది ఏ సెట్ లేది, 4 అనేది బి సెట్ లేదు. 1 అనేది ఏ సెట్ లేది, బి అనేది బి సెట్, 5 అనేది బి సెట్ లేదు. ఓకే, అలా రాస్తున్నా. 6 1 లో కల్లా ఇక్కడ చూడండి 1 9 చేద్దాం. 9 లో కల్లా 1 పోతే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 అనేది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే 2 తో డివిజిబుల్ అయ్యేది, మనకి సంబంధం కాదు. 1 అయిపోయింది, 2 తో చూద్దాం. 2 లో కల్లా 4 పోతే, 4 లో కల్లా 2 పోతే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తున్నావు చూడండి, 2 వస్తుంది. అక్కర్లేదు. 2 6, 6 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది? మనకి 4 ఉంటుంది, రైట్? 4 అంటే మనకి డివిజిబుల్ ఆడ్ నెంబర్ కాదు, వదిలేయండి. మళ్ళా 2 9, 9 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 అనేది మనకు ఒక ఆడ్ నెంబర్, కాబట్టి ఏం రాయొచ్చు? 2, 9. ఓకే, తర్వాత 2 తో అయిపోయింది. ఇప్పుడు 3 తో ఇద్దాం. 3 4, 4 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 అనేది ఒక ఆడ్ నెంబర్, అంటే 3, 4. అవును బ్రో, మైనస్ వస్తాయి. ఇక్కడ మైనస్ సంబంధం లేదు. ఈ రెండింటి మధ్యలో దూరం ఎలా ఉండాలి? ఆడ్ నంబరే ఉండాలి. అట్లాంటి ఆర్డర్ పేర్స్ మనం రాయాలి రోస్టర్ ఫామ్ లో. ఇక్కడ చూడండి 3 లో 6 పోతే ఎంత ఉంటుంది? 3, అదే 6 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 అనేది ఒక ఆడ్ నంబర్, కాబట్టి 3, 6. 3 9, 9 లో కల్లా చూడండి 3 9, 9 ఇది పెద్ద నంబర్. 9 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది? మనకి 6 ఉంటుంది. 6 అనేది ఈవెన్ నంబర్. ఓకే, రాంగ్ అది. ఇప్పుడు లాస్ట్ ఇంకా 5. ఇక్కడ చూడండి ఇది పెద్ద నంబర్. 4 లో 5 లో కల్లా 4 పోతే 1 ఉంటుంది. 1 అనేది ఆడ్ నంబర్, రాయొచ్చు. 5, 4. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 5, ఇక్కడ 6 ఇది పెద్ద నంబర్ కాబట్టి 6 లో కల్లా 5 పోతే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, రాయొచ్చు. 5, 6. 1 అంటే ఆడ్ నంబర్ కదా. తర్వాత 5 ఒక 9 ఇది పెద్ద నంబర్ కాబట్టి 9 లో కల్లా 5 పోతే ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 అనేది మనకి 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి రాయకూడదు. చూడండి ఇవన్నీ మనకి ఈ రెండింటి మధ్యలో దూరం ఖచ్చితంగా ఆడ్ నంబరే ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా అంతే, ఇంకా అయిపోయింది. మనకేంది రిలేషన్? నువ్వు x, y రాస్తే అది ఖచ్చితంగా ఆడ్ నంబరే ఉండాలి. మళ్ళా x అనే నంబరు ఏ సెట్ లో ఉండాలి, y అనేది బి సెట్ లో ఉండాలి. చూడండి ఇదంతా మనకి x y ఈ x లన్నీ ఏ సెట్ లోనే ఉంటాయి, మళ్ళీ వేరే దాంట్లో ఉండదు. ఈ y ఉండే తర్వాత సెకండ్ ఎలిమెంట్స్ అవన్నీ మనకి బి సెట్ లో ఉంటాయి. ఇంకా అంతే, ఇక్కడ కనుక్కోమంది రోస్టర్ ఫామ్ అన్నారు కాబట్టి ఇంకా అంతే, మనకి వాటికి డొమైన్ రేంజ్ ఏం కనుక్కోమన్నది కాబట్టి రోస్టర్ ఫామ్ అంతే. ఇంకా సెకండ్ క్వశ్చన్, డిటర్మైన్ ద డొమైన్ అండ్ రేంజ్. ఇక్కడ డొమైన్ రేంజ్ అడుగుతున్నాం. డొమైన్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. ఓకే, ఆఫ్ ది రిలేషన్ డిఫైన్డ్ బై r ఈక్వల్ టు x, x ప్లస్ 5, x బిలాంగ్స్ టు 0 1 2 3 4 5. ఇక్కడ ఏంటి క్వశ్చన్? మనం డొమైన్ రేంజ్ కనుక్కోవాలి. డొమైన్ రేంజ్ కనుక్కోవాలంటే మనకి ఇలా రోస్టర్ ఫామ్ తెలియాలి. ఇలా రోస్టర్ ఫామ్ తెలియాలంటే మనం ఈ సెట్ బిల్లర్ ఫామ్ ని రోస్టర్ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. మరి ఆ సెట్ బిల్లర్ ఫామ్, ఆ రిలేషన్ అనేది మనకి ఎలా ఇవ్వడం జరిగింది చూడండి. x, x ప్లస్ 5. x ఎలా ఉండాలి? 0 1 2 3 4 5. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ రిలేషన్ బేస్ చేసుకొని మనం డొమైన్ రేంజ్ కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాం. క్లియర్ అంటే x ప్లేస్ లో ఫస్ట్ 0, x ప్లేస్ లో 1, x ప్లేస్ లో 2, x ప్లేస్ లో 3, x ప్లేస్ లో 4, x 5 అలా సబ్స్టిట్యూషన్ చేయాలి. అలా సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకి ఇటు ఒక రోస్టర్ ఫామ్ వస్తుంది. ఆ రోస్టర్ ఫామ్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని డొమైన్ అని మాట్లాడతాం, సెకండ్ ఎలిమెంట్ ని రేంజ్ అని మాట్లాడతాం. ఓకే, సొల్యూషన్ given the r equal to x, x plus 5 is to x belongs to 0 1 2 3 4 5. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమి ఇవ్వడం జరిగింది? r ఈక్వల్ టు x బదులు ఇప్పుడు ఎంత? 0, 0 ప్లస్ 5, మళ్ళా 1, 1 ప్లస్ 5, 2, 2 ప్లస్ 5, తర్వాత 3, 3 ప్లస్ 5, తర్వాత 4, 4 ప్లస్ 5. మనకి ఇక్కడ చూడండి రిలేషన్ ఇదే, x ప్లస్ 5. x అనేది ఎందులో 1 0 1 2 3 4 5 సబ్స్టిట్యూషన్ చేయాలి. తర్వాత 5, 5 ప్లస్ 5. ఓకే, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇంకా r ఈక్వల్ టు ఇక్కడ చూడండి 0, 0 ప్లస్ 5 5 అవుతుంది. తర్వాత 1, 1 ప్లస్ 5 ప్లస్ 1 6 అవుతుంది. తర్వాత 2, 5 ఒక 6 2 7 అవుతుంది. తర్వాత 3, 5 ఒక 3 ఏమవుతుంది? 8 అవుతుంది. ఓకే, తర్వాత 4, 5 ఒక 4 ఏమవుతుంది? 9 అవుతుంది. తర్వాత 5 ప్లస్ 5 ఏమవుతుంది? 10 అవుతుంది. అయిపోయింది, అంతా క్యాలిక్యులేషన్ చేసాం. మనకి ఇక్కడ రోస్టర్ ఫామ్ వచ్చేసింది. ఓకే, క్లియర్.
ఓకే, మనకి రోస్టర్ ఫామ్ తో ఇప్పుడు ఏం చేయాలి, మనం డొమైన్ అనేది కనుక్కోవాలి. డొమైన్ అంటే ఏంది, మనము మాట్లాడుకున్నాం ఆర్డర్ పేర్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్ ని మనము డొమైన్ అని మాట్లాడతాం. ఏంది, రిలేషన్. ఇదంతా రిలేషన్, మనకి ఈ రిలేషన్ చేసేసాం, రోస్టర్ ఫామ్ లో కనుక్కున్నాం. ఈ ఆర్డర్ పేర్స్, ఇవి అన్ని ఆర్డర్ పేర్స్ కదా, ఈ ఆర్డర్ పేర్స్ అన్ని మనకి ఫస్ట్ ఎలిమెంట్ ని మనం డొమైన్ అని మాట్లాడతాం, సెకండ్ ఎలిమెంట్స్ ని రేంజ్ అని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అంతా ఇలాగనే ఉంటాయి. ఓకే, మనకి డొమైన్ ఫ్రమ్ ఆర్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్స్ 0 1 2 3 4 5 ఉన్నాయి, అంటే అవన్నీ డొమైన్ అవుతుంది. 0 1 2 3 4 5, ఇంకా అయిపోయింది డొమైన్, అంతే డొమైన్. తర్వాత ఏం చేయాలి, రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ ఫ్రమ్ ఆర్. రేంజ్ కనుక్కోండి. రేంజ్ అంటే మనం కనుక్కున్న దాంట్లో సెకండ్ ఎలిమెంట్స్ ని మనం ఏం మాట్లాడతాం, రేంజ్ అని మాట్లాడతాం. 5 ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. 5 6 7 8 9 10 అన్నమాట. ఓకే, అయిపోయింది, అంతే, ఇంకా ఆన్సర్ అయిపోయింది. మనకి అక్కడ డొమైన్ రేంజ్ కనుక్కోమన్నారు. ఓకే, మనకి ఇచ్చిన షెడ్యూలర్ ఫామ్ ని రోస్టర్ ఫామ్ లో చేసుకున్నాక ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ ని రేంజ్ అని మాట్లాడతాం, సెకండ్ ఎలిమెంట్స్ ని డొమైన్, ఫస్ట్ ఎలిమెంట్స్ ని డొమైన్ అని మాట్లాడతాం, సెకండ్ ఎలిమెంట్స్ ని రేంజ్ అని మాట్లాడతాం. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, సెక్షన్ 1 లోని ఎక్సర్సైజ్ 2.b లోని సెక్షన్ 1 లోని థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ 3 చెప్తాను, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్, write the relation r equal to x, x cube. X is the prime number is less than 10 in roster form. అంటే మనకి ఇచ్చిన రిలేషన్ ని ఇక్కడ ఇచ్చిన కండిషన్ మనం బేస్ చేసుకొని ఏ ఫామ్ లో రాయాలి, రోస్టర్ ఫామ్ లో రాయాలి. ఓకే, మనకి ఏం కండిషన్ ఇవ్వడం జరిగింది, చూడండి ఇక్కడ సొల్యూషన్ x, x cube. X is the prime number less than 10. ఇక్కడ చూడండి, x, x cube లో రాయాలి, కానీ x అనేది ఎలా ఉండాలి, మనకి ప్రైమ్ నంబర్ అయి ఉండాలి. ఆ ప్రైమ్ నంబర్ ఏది, లెస్ దాన్ 10 వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్. అంటే లెస్ దాన్ 10 ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది, ఇంతకి 2 తో కాదు, ఇక్కడ మళ్ళీ 2 తో 3 తో అక్కడ కాదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. ఫ్యాక్టర్స్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఒక నంబర్ ఉంది, ఇప్పుడు 1 అనేది 2 అనేది ఏ టేబుల్లో పోతుంది, 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, అంతే. అంటే అలా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చిందా, అది ఖచ్చితంగా ప్రైమ్ నంబర్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ ప్రైమ్, ఇప్పుడు చూడండి 2 3 5 7 తర్వాత ఇంకా వెళ్తూనే ఉంటుంది 11, తర్వాత 11, ఇక్కడ చూడండి ఇలా పోతూనే ఉంటాయి నంబర్. అంటే ఎగ్జాక్ట్లీ 2. కొందరు ఏంది, ఇందాక ఆర్డర్ నంబర్ లో కూడా 3 5 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ప్రైమ్ నంబర్ లో కూడా 3 5 వచ్చింది అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ అది కాదు, ఆర్డర్ అంటే ఏంది 2 తో డివిజిబుల్ కాంతి మనం మాట్లాడుకున్నాం, అది వదిలేయండి. ఇప్పుడు ప్రైమ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ చూడండి, మనకి 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. ఓకే, మరి అంతే, ఇంకా ప్రైమ్ 2 అనేది 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటుంది. అలాంటి వాటిని మనము ప్రైమ్ నంబర్స్ అంటాం. మరి 2 కంటే ఎక్కువ అయితే వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. ఇంకా అంతే. చూడండి 3 అనేది కూడా 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, అంతకు మించి వేరే టేబుల్లో పోదు. 5 అనేది కూడా 1 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది, అంతకు మించి వేరే టేబుల్లో పోదు. 1 అనేది ఇది 7 అనేది 1 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో 7 టేబుల్లో పోతుంది, అంతకు మించి వేరే టేబుల్. 11 కూడా అంతే, 1 టేబుల్లో పోతుంది, 11 టేబుల్లో పోతుంది, అంతే. ఇట్లాంటి వాటిని మనము ప్రైమ్ నంబర్స్ అంటాం. ఓకే, ప్రైమ్ నంబర్స్ ఎంత వరకు తీసుకోవాలి, ఇక్కడ లెస్ దాన్ 10 అన్నారు. లెస్ దాన్ 10 అంటే ఏంటి, 10 కంటే తక్కువ. 10 కంటే తక్కువ ఏముంటాయి మనకి, 2 3 5 7, 10 కంటే తక్కువ ఉన్నాయి కదా అవి. ఓకే, ఇక్కడ చూడండి ఆర్ ఈక్వల్ టు మనం ఆ నంబర్ ని తీసుకొని, అంటే 2 3 5 7 ని ఈ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేసి చేయాలి ఆ 4ని, అంతే ఆన్సర్. దాన్ని రోస్టర్ ఫామ్ వచ్చేస్తుంది. గివెన్ చిన్నప్పుడేనండి ఆన్సర్లు, ఏం పెద్దగా ఏముండవు. ఎక్స్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. మీరు వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మీకు ఏం కష్టం అనిపించదు అనమాట. ఇప్పటి నుంచి నేర్చుకోవడం ట్రై చేయండి. ఓకే, 10 చూడండి రాద్దాం. 2 3 5 7 ఇవే మనకి లెస్ దాన్ 10 వరకు ప్రైమ్ నంబర్స్. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఎక్స్ ఎంత, ఇప్పుడు మనకి 2 తర్వాత 2 క్యూబ్, అంటే ఒక్కొక్క నంబర్ ని మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. 2 2 క్యూబ్, 3 3 క్యూబ్, 5 5 క్యూబ్, 7 7 క్యూబ్, అంతే ఇంకా అయిపోయింది. ఆ ఎక్స్ ప్లేస్ లో ఈ నంబర్ సబ్స్టిట్యూషన్ చేస్తాం మనం. ఏంది 3 3 క్యూబ్, తర్వాత 4 4 క్యూబ్, అంతేనా 4 అయినా సారీ 5 5 క్యూబ్, తర్వాత 7 7 క్యూబ్. ఓకే, వీటిని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇంకా
ఇక్కడ చూడండి 2 క్యూబ్ అంటే ఏంటి దానికి అర్థం 2 ఇంటూ 2 2 2 జా 4 2 జా 8 అంటే 2, 8. తర్వాత 3 క్యూబ్ అంటే ఏంది చాలా మంది ఏంటంటే ఆ రెండింటిని ఇంటూ చేసి ఇంకా 4 అని చెప్పేస్తారు లేదా కల్పనన్నా కలుపుతారు తప్పు చూడండి. ఓకే అంటే వచ్చిన దానికి మళ్ళీ ఇంకో 2 అట్లా చేయాలి. ఇప్పుడు 3 క్యూబ్ ఉంది ఇక్కడ చూడండి 3 క్యూబ్ అంటే ఏంది 3 జా 9 మళ్ళీ 9 వచ్చింది కదా ఇంటూ 3 ఉంది 9 3 జా 27 అంటే 3, 27. తర్వాత 5 క్యూబ్ అంటే ఏంది 5 ఇంటూ 5 5 జా 25 5 జా 1 ఎంత మనకి 125. ఓకే తర్వాత ఇక్కడ చూడండి 7 తర్వాత 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 7 జా 49 7 జా 343 గుర్తుపెట్టుకోండి. ఓకే అయిపోయింది సింపుల్ క్వశ్చన్ చేసాం. ఇక్కడ రోస్టర్ ఫామ్ రాయమన్నారు అంతే ఇంకా అక్కడ అయిపోయింది ఆన్సర్. రోస్టర్ ఫామ్ లో రాసేసాం. డొమైన్ అనుకోమని అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఉండేటివన్నీ మనకు డొమైన్ అవుతుండే, రేంజ్ కనుక్కోమని అంటే సెకండ్ ఎలిమెంట్స్ అన్ని మనకి రేంజ్ అవుతుండే అంతే ఇంకా అయిపోతుండే. ఓకే అంతే అంతే. ఫస్ట్ క్వశ్చన్ లెట్ ఏ ఈక్వల్ టు x, y, z అండ్ b ఈక్వల్ టు 1 2 ఫైండ్ ద నంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ a టు b. ఇక్కడ చూడండి మనకి ఏ సెట్లెట్ ఇవ్వడం కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది, బి సెట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండింటికి సంబంధించి ఎన్ని రిలేషన్స్ ఉంటాయో మనం కనుక్కోవాలి. దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడడం, దీనికి ఒక ఫార్ములా అనేది కూడా ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నంబర్ ఆఫ్ ఏ అంటే ఏంది ఏ సెట్ లో ఎన్ని ఉన్నాయి అంటే ఎలిమెంట్స్ 1 2 3 మనం 3 రాయదని మీకు అర్థం కానీ ఇక్కడ మనం ఎం అనుకుందాం. ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి ఎం. నంబర్ ఆఫ్ బి అంటే సెకండ్ ఎలిమెంట్ అంటే బి సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి మనకి తెలియదు కాబట్టి ఎన్ అనుకుందాం. ఓకే మీకు ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి దీనికి నంబర్ ఆఫ్ రిలేషన్స్ కనుక్కొని ఫార్ములా ఏంటంటే 2m ఇంటూ ఎన్. ఇదే ఫార్ములా 2m ఇంటూ ఎన్. ఎం అంటే ఏంది నంబర్ ఆఫ్ ఏ, ఎన్ అంటే ఏంది నంబర్ ఆఫ్ బి. అంటే నంబర్ ఆఫ్ ఏ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అంటే బి సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ చూడండి ఇది మనకి ఫార్ములా. సొల్యూషన్ గివెన్ దా ఏ ఈక్వల్ టు మీరు ఖచ్చితంగా గివెన్ దా అని ఖచ్చితంగా రాయండి. x, y x y z b ఈక్వల్ టు 1 2. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఏ కనుక్కుందాం. నంబర్ ఆఫ్ ఏ అంటే ఏంది ఏ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. అండ్ నంబర్ ఆఫ్ బి అంటే ఏంది బి సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. మనకి ఫార్ములా ఏంది ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడ చూడండి ఎం వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 ఇంటూ బి వాల్యూ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను అంతే. ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 2 జా 6 అంటే 2 అంటే ఏంటి మనం 2ని 6 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం. ఓకే 2 కాబట్టి 6 టైమ్స్ ఇంటూ చేద్దాం. 2 జా 4 2 జా 4 2 జా 4. ఓకే 4 జా 16 మళ్ళా ఇక్కడ 4 కాబట్టి 4. ఇక్కడ చూడండి 6 జా 24 4 1 జా 4 5 6 అంటే ఎంత 64 రిలేషన్స్ అనేవి ఉన్నాయి అనమాట మనకి రెండింటికి సంబంధించి. అయితే ఇది ఫార్ములా చూడండి మెయిన్ పాయింట్ నేను సపరేట్ రాశాను మీకోసం. 2 అంటే 64 అంటే ఈ రెండింటి మధ్యలో నంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఏ కి బి కి సంబంధించి 64 రిలేషన్స్ అనేవి ఉన్నాయి. ఫిఫ్త్ లెట్ ఆర్ బి ద రిలేషన్ ఆన్ జెడ్. అసలు జెడ్ అంటే ఏంటంటే ఇంటీజర్స్ అని అర్థం. ఓకే డిఫైన్ ద బై ఆర్ ఏ కమ బి బిలాంగ్స్ టు జెడ్ ఏ మైనస్ బి ఈజ్ అన్ ఇంటీజర్ ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్. అసలు ఇక్కడ ఏందో మీకు క్వశ్చన్ అనేది అర్థం కావాలి. క్వశ్చన్ అర్థం కాకపోతే ఇక్కడ ఏం మనం నంబర్లు తీసుకోక్కర్లేదు ఏం తీసుకోక్కర్లేదు. క్వశ్చన్ అర్థం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ రిలేషన్ ఏ కమ బి బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఏంటంటే మనకి ఇంటీజర్స్ అంటే ఏంటి 0 1 2 3 4 డాష్ 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 ఇన్ఫినిటీ -1 -2 -3 -4 అంటే ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి మనము పాజిటివ్ నంబర్లు నెగిటివ్ నంబర్లు 0 కలుపుకొని ఉన్న మొత్తం నంబర్లనే మనము ఇంటీజర్స్ అని మాట్లాడతాం. మరి ఇక్కడ ఏంటి క్వశ్చన్ అర్థమైన ఇంటీజర్స్ అంటే ఏం లేదు పాజిటివ్ నంబర్లు నెగిటివ్ నంబర్లు ఇంక్లూడింగ్ విత్ 0 ఈ మూడింటిని మొత్తం కలుపుకొని మనము ఇంటీజర్స్ అని మాట్లాడతాం. 1 నుంచి అంటే న్యాచురల్ నంబర్స్ అంటాం, 0 నుంచి అంటే హోల్ నంబర్స్ అంటాం. ఇవి నెగిటివ్ నంబర్స్ ఇవి పాజిటివ్ నంబర్స్. ఓకే క్లియర్. మరి ఇక్కడ ఏంటి క్వశ్చన్
ఇంటీజర్, ఇది ఒక్కటి జెడ్ అంటే ఇంటీజర్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటే మనకి కండిషన్ ఏంటంటే నువ్వు రెండు రిలేషన్స్ ఇక్కడ చూడండి, ఏ కమ బి ఎలా ఉండాలి, ఇక్కడ చూడండి ఏ కమ బి అనేది ఇంటీజర్ అయి ఉండాలి, మళ్ళీ అలాగనే ఏ మైనస్ బి చేస్తే అది కూడా ఇంటీజర్ అయి ఉండాలి. మరి అలాంటి మనము ఆర్డర్ పేర్స్ అనేటివి రాయాలి. అర్థమైందా? ఏ కమ బి చూడండి, ఇది మనకి సెట్ బిల్లర్ ఫామ్, రోస్టర్ ఫామ్ లో చేంజ్ చేయాలి. ఏ కమ బి ఎలా ఉండాలి, ఇంటీజర్ అయి ఉండాలి. ఓకే, ఏ కమ బి అనేది ఇంటీజర్ అయి ఉండాలి. కానీ మళ్ళా రెండు తీసేస్తే కూడా మనకి ఇంటీజర్ అయ్యే ఉండాలి. ఓకే, ఇంటీజర్ అంటే మీ ఇష్టం. ఇప్పుడు 2 అనేది ఒక ఇంటీజరే, -2 అనేది కూడా ఒక ఇంటీజరే. మైనస్ ఇక్కడ చూడండి, -2 లోపల 2 పోతే ఏమవుతుంది, 0. 0 అనేది కూడా ఒక ఇంటీజరే, రైట్? మనకి ఇంటీజర్స్ అంటే చెప్పారు కదా, పాజిటివ్ నంబర్లు, నెగిటివ్ నంబర్లు ఇంక్లూడింగ్ విత్ 0, వాటిని అన్నిటిని కలిపి మనం ఇంటీజర్ అని మాట్లాడుకున్నాం. ఇదేమో ఇది ఒక ఇంటీజర్, ఇది ఒక ఇంటీజర్, తీసేస్తే మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఇంటీజరే వచ్చింది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలా తీసేసినా మళ్ళీ నీకు ఏమవుతుంది, ఇంటీజరే వస్తుంది అనమాట. ఓకే, క్లియర్? ఇదే ఆన్సర్, ఇంటీజరే ఆన్సర్. ఇంకా ఓకే, సొల్యూషన్ గివెన్ ద ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఏ కమా బి, ఏ కమా బి అనేది ఏముండాలి మనకి, ఇంటీజరే ఉండాలి. అలాగే ఏ మైనస్ బి ఆ రెండింటిని తీసేస్తే కూడా ఎలా ఉండాలి మనకి, అండ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకే, అదే మనకి ఇచ్చిన కండిషన్. ఓకే, ద డిఫరెన్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అంటే నువ్వు రెండు నంబర్లను ఇంటీజర్స్ చేస్తే ఏమొస్తుంది, ఈజ్ అండ్ మళ్ళీ ఇంటీజరే వస్తుంది మనకి. ఓకే, ఇంటీజర్ ఈజ్ ఆల్సో ఇంటీజర్ అంటే నువ్వు రెండు ఇంటీజర్లని మైనస్ చేస్తే అంటే డిఫరెన్స్ చేసేవనుకో నువ్వు ఏమవుతుంది, మళ్ళీ ఇంటీజరే వస్తుంది. ఓకే, క్లియర్? అంటే ఇక్కడ డొమైన్ రేంజ్ కనుక్కోమన్నారు. డొమైన్ అంటే ఏంది మనకి, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ ఏంది మనకి, రేంజ్ అని మాట్లాడుకుంటాం. ఇగో ఇది ఫస్ట్ వచ్చేసి మనకి డొమైన్, సెకండ్ వచ్చేసి రేంజ్. మనం ఏ కమ బి అనేది ఇంటీజర్ అన్నారు అంటే ఇప్పుడు డొమైన్ ఏమవుతుంది, ఇంటీజరే అవుతుంది. అది ఏ నంబర్ మనకు చెప్పట్లేదు కదా. రేంజ్ ఏమవుతుంది, బి అనేది ఒక ఇంటీజర్ అంటే రేంజ్ కూడా ఏమవుతుంది, ఇంటీజరే అవుతుంది. అంటే డొమైన్ సింపుల్ గానే ఉంటుంది, డొమైన్ ఈక్వల్ టు జెడ్. జెడ్ అంటే ఇంటీజర్, అయిపోయింది. రేంజ్ ఈక్వల్ టు జెడ్. ఓకే, అంతే. అక్కడ తీసేసినా నీకు ఇంటీజర్ వస్తుంది. అలాగనే ఏ కమ బి అనేటివి ఇంటీజర్ లోనే ఉంటాయి. అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్స్ ని మనము డొమైన్ అంటాం, సెకండ్ ఎలిమెంట్స్ ని రేంజ్ అంటాం. డొమైన్ వచ్చేసి ఇంటీజర్ అయి ఉంది, రేంజ్ వచ్చేసి కూడా ఇంటీజర్ అయి ఉంది, అందుకే జెడ్ రాశాను అంతే. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్ అనమాట, ఎక్సర్సైజ్ 2.b లోని సెకండ్ క్వశ్చన్ లోని ఫస్ట్ క్వశ్చన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 డాష్ 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 14. బాగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని కండిషన్లు నువ్వు ఈ లెసన్ చాలా చాలా ఈజీ అబ్బా. ఎప్పుడంటే నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు, క్వశ్చన్ గానీ అర్థం చేసుకున్నావో చాలా చాలా ఈజీ. ఓకే, ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 14 వరకు నంబర్లు ఉన్నాయి. ఏ సెట్. ఓకే, క్లియర్? డిఫైన్ ఏ రిలేషన్ ఆఫ్ ఆర్. మనకు ఒక రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దేని మీద, ఫ్రమ్ ఏ టు ఏ. అంటే ఇక్కడ చూడండి ఏ టు ఏ, ఆ రిలేషన్ ఏ మీద, ఏ నుంచి ఏకి ఒక రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బాయ్ ఆ రిలేషన్ ఏంది మరి, ఎక్స్ కమ వై. ఎక్స్ కమ వై ఎలా ఉంది, 3x మైనస్ వై ఈక్వల్ టు 0. ఓకే, వేర్ ఎక్స్ వై బిలాంగ్స్ టు ఏ. అంటే ఈ ఎక్స్ కమ వై కి కనుక్కోవడానికి మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది, 3x మైనస్ వై ఈక్వల్ టు 0. ఓకే, క్లియర్? మరి ఈ ఎక్స్ వై వాల్యూస్ ఎందులో ఉండాలి, బిలాంగ్స్ టు ఏ సెట్లేటివ్ మాత్రమే ఉండాలి. ఓకే, ఇది కండిషన్. మరి అది కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, రైట్ దెన్ ఇట్స్ డొమైన్ అండ్ కో డొమైన్ రేంజ్. అంటే ఇక్కడ చూడండి మనకి కొత్తగా అడుగుతున్నారు కో డొమైన్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడడం దీని గురించి. ఓకే, క్లియర్? కో డొమైన్ అంటే నేను తర్వాత చెప్తాను. డొమైన్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. డొమైన్ రేంజ్ కనుక్కోవాలంటే ఏం తెలియాలి మనకి, రోస్టర్ ఫామ్ తెలియాలి. ఇక్కడ మనకేమో సెట్ బిల్లర్ ఫామ్ ఇచ్చినారు. ఓకే, చూడండి ఇక్కడ సొల్యూషన్ గివెన్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 డాష్ 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 14 వరకు. అవును, అక్కడ 4 5 ఇవ్వాలంటే కాదు, అక్కడ 14 వరకు. ఇంకా ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వరకు ఇంకా నంబర్లు మనకు అక్కడ ఇవ్వలేదు అంతే. ఓకే, ఇక్కడ మనకు ఆర్ ఇచ్చినారు. ఏంది రిలేషన్, ఎక్స్ కమ వై ఎలా ఉండాలి, మనకు ఒక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది, 3x మైనస్ వై ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ వాల్యూ అనుకోవాలంటే ఏం చేయాలి, ప్లస్ మైనస్ వై, అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ వై. అంటే 3x ఈక్వల్ టు వై, అంటే y ఈక్వల్ టు 3x. ఓకే, ఎక్స్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి y వచ్చేస్తుంది అనమాట. ఇదే కండిషన్.
3x minus y ఈక్వల్ టు 0 వేర్ మళ్ళా ఎక్స్ వై ఎందులో ఉండాలి, మనకి ఖచ్చితంగా ఏ సెట్ లోనే ఉండాలి. ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను, ఎక్స్ బదులు నేను ఏం తీసుకుంటాను 1 తీసుకుంటాను. y ఈక్వల్ టు 3 into 1, y ఈక్వల్ టు 3 1 జా 3, ఎక్స్ బదులు నేను 1 తీసుకున్నాను ఫస్ట్, అంటే ఆ 14 నంబర్ సబ్స్టిట్యూషన్ చేయాలి ఇప్పుడు మనం. 3 1 జా 3 అంటే y వాల్యూ ఎంత వచ్చింది, నాకు 3 వచ్చింది, అంటే 1 సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ 3 వచ్చింది. ఓకే, తర్వాత రెండోది 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇప్పుడు. 3 2 జా 6 వచ్చింది. ఓకే, అంటే ఎక్స్ బదులు 2 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఓకే క్లియర్. 3 తీసుకున్నాం, 3 తీసుకుంటే 3 3 జా 9. ఓకే, 3 3 జా 9 అంటే ఇక్కడ చూడండి మనకి 9 వచ్చింది. ఎక్స్ బదులు 3 తీసుకుంటే y వాల్యూ 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు 4 తీసుకున్నాం, 4 3 జా 12 వచ్చింది, అంటే ఎక్స్ బదులు నేను 4 తీసుకుంటే నాకు y వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. ఓకే, ఇప్పుడు 5 తీసుకున్నాం, 5 3 5 జా 15. ఓకే 15 వచ్చింది. కానీ మనం ఈ ఆన్సర్ తీసుకోకూడదు, మనకి ఇక్కడ వరకే ఆన్సర్. ఎందుకు ఇక్కడ వరకే ఆన్సర్, ఎందుకంటే మనకి ఇక్కడ 5 తీసుకుంటే ఎక్స్ వాల్యూ 3 5 జా 15 అయింది. కానీ ఇక్కడ మనకు గమనియండి, ఎక్స్ వై అనేది ఏ సెట్ లో మాత్రమే ఉండాలి. మనకి 15 అనేది ఏ సెట్ లో ఉందా, లేదు. అంటే రిలేషన్ ఇక్కడతో స్టాప్ అయిపోయింది, ఇంకంతే. అర్థమైందా? ఇది పాయింట్. దీంట్లో అది క్వశ్చన్ అర్థం వచ్చింది ఈ పాయింటే. నువ్వు నంబర్లన్నీ సబ్స్టిట్యూషన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు, నీకు ఆన్సర్ అనేది 14 లోపలనే ఉండాలి, 15 దాట 14 వరకే ఉండాలి, అంటే అంతకు మించి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ మనం 5 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ బదులు 15 అనేది వస్తుంది. కాబట్టి అక్కడితో రిలేషన్ ఎండ్ అయిపోయింది, అంటే 4 12 వరకు ఎండ్ అయిపోయింది. ఓకే క్లియర్. వీడికి అయిపోయింది. రేంజ్ అనుకున్నాం. ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, రోస్టర్ ఫామ్ లో కనుక్కున్నాం. క్లియర్ అయిపోయింది. మనము ఇప్పుడు ఏం కనుక్కోవాలి, డొమైన్ కనుక్కోవాలి, కో డొమైన్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. ఓకే, డొమైన్ కనుక్కున్నాం. డొమైన్ అంటే ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్స్ ఉండేటివన్నీ మనకి ఏమవుతాయి డొమైన్. రేంజ్ ఏమవుతుంది, సెకండ్ ఎలిమెంట్స్ ఉండేటివన్నీ రేంజ్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఇక్కడ చూడండి ఫ్రమ్ ఏ ఆర్ ఆఫ్ ఆర్, ఇక్కడ 1 2 3 4. ఓకే, తర్వాత ఇక్కడ మనల్ని కో డొమైన్ అన్నారు. నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తాను చూడండి. కో డొమైన్ అంటే డొమైన్ అంటే రేంజ్ అంటే ఎప్పటికన్నా సరే ఆర్డర్ పేర్లేటివి తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, రిలేషన్ కి సంబంధించిన ఆర్డర్ పేర్లో డొమైన్ ను కో డొమైన్ అనేది ఉంటుంది. ఇంట్రడక్షన్ క్లాస్ విన్నావా, నీకు ఇది బెటర్ అబ్బా, లేకపోతే అర్థం కాదు. ఇంట్రడక్షన్ క్లాస్ వినరా, నువ్వు ఖచ్చితంగా డొమైన్ రేంజ్ ఎప్పుడు కనుక్కొని రిలేషన్ అంతా చేసిన తర్వాత ఆ సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ ని డొమైన్ అంటాం, సెకండ్ ఎలిమెంట్స్ లో రేంజ్ అంటాం. ఓకే, అది క్లియర్. మరి కో డొమైన్ ఏంటంటే, కో డొమైన్ ఎప్పటికీ సెకండ్ సెట్ అవుతుంది. ఏంటి, మనకి 2 సెట్లు ఇస్తారు కదా, ఆ 2 సెట్లోని ఒక బి సెట్ ని మనము కో డొమైన్ సెట్ లోనే మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 3 4 ఉంది. ఓకే, బి ఈక్వల్ టు 4 5 6 7 ఉంది. అంటే ఇప్పుడు నాకు కో డొమైన్ కనుక్కోమన్నా, కో డొమైన్ అంటే బి సెట్ మొత్తాన్ని మనము కో డొమైన్ అంటాం. ఓకే క్లియర్, అర్థమైందా? కో డొమైన్ అంటే రెండో సెట్. ఏంటి, రెండో సెట్ ని మనం ఏమంటాం, కో డొమైన్ అంటాం. ఓకే, కానీ ఇక్కడ మనకి రెండో సెట్ ఇవ్వలేదు, ఒక్క సెట్టే కదా ఇచ్చినది. కానీ దానికోసం ఒక కండిషన్ చూడండి, ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ. అందుకే ఇప్పుడు రెండో సెట్ కూడా మనకి ఏమైంది, ఏ అయిపోయింది. మొదటి సెట్ ఏనే, రెండో సెట్ కూడా ఏనే. అంటే మనం రెండో సెట్ ను కూడా ఏ అనుకుంటే అప్పుడు మనకి కో డొమైన్ ఏమవుతుంది, కో డొమైన్ అంతేనండి, కో డొమైన్. కో డొమైన్ కూడా రెండో సెట్ అవుతుంది. అంటే ఏముంది, 1 2 3 4 డాష్ 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 14 వరకు. తర్వాత రేంజ్ కనుక్కోమన్నారు. రేంజ్ చూడండి, రేంజ్ అనుకుందాం. రేంజ్ అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలి, సెట్ లోకి వెళ్ళకూడదు. కో డొమైన్ అంటేనే సెట్ లోపలికి వెళ్ళాలి, ఇంకా ఇక్కడ సెట్ లోపలికి వెళ్ళకూడదు, ఆర్డర్ పేర్లోకి రావాలి. ఇంకా ఓకే, రిలేషన్ లో 3 6 9 12 సెకండ్ ఎలిమెంట్స్ ని రేంజ్ అని మాట్లాడతాం. 3 6 9 12 అంటే ఇంకా ఆన్సర్ వాళ్ళు కనుక్కోమండి. అదే మనకి ఇచ్చిన రిలేషన్ బేస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ కనుక్కున్నాం. ఆర్డర్ ప్లేస్ కనుక్కున్నాక డొమైన్, కో డొమైన్, రేంజ్ కనుక్కున్నారు కాబట్టి కనుక్కున్నాం. ఓకే, నోడండి గైస్. సెక్షన్ 1 లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉంటే వీడియో కంప్లీట్ అవుతుంది. ఓకే, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. డిఫైన్ ద ఏ రిలేషన్ ఆర్ కనుక్కోవాలి ఆన్ ద సెట్ n ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఆర్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, సెట్బులర్ ఫామ్ ఏందో, x, y ఎలా ఉండాలి, మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. y ఈక్వల్ టు x ప్లస్ 5 అంటే y కావాలంటే ఏం చేయాలంటే x ప్లస్ 5 ని కలపాలి. ఓకే క్లియర్.
ఎక్స్ ఈజ్ ద న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 4. ఇక్కడ చూడండి ఆ ఎక్స్ వాల్యూ ఏంటి మనకి చెప్పడం జరుగుతుంది, న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 4 అంటున్నారు. న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇంక ఎంత వరకన్నా ఉంటాయి. అంటే న్యాచురల్ నంబర్స్ మనకి ఏంటి 1 2 3 4 5 6. ఓకే క్లియర్. మరి ఎంతవరకు లెస్ దాన్ 4 అంటే 4 కంటే తక్కువ ఏముండే అంటే 4 కన్నా తక్కువ ఏముండే మనకి 1 2 3 అంటే వీటికి ఇవే ఎక్స్ వాల్యూస్ మనకి ఇవే ఎక్స్ వాల్యూస్. లెస్ దాన్ 4 అన్నారు కదా, అంటే లెస్ దాన్ ఈక్వల్ టు అంటే 4 తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4 లెస్ దాన్ అన్నారంటే 4 కంటే తక్కువ తీసుకోవాలి. అదే లెస్ దాన్ ఈక్వల్ టు అన్నారు అనుకోండి 4 కూడా తీసుకోవాలని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సెట్స్ లో మాట్లాడినాం మనం దీని గురించి. లెస్ దాన్ 4 అంటే లెస్ దాన్ 4 వరకు న్యాచురల్ నంబర్స్ ఏముండే మనకి 1 2 3 అంటే ఇవే మనకి ఎక్స్ వాల్యూస్. ఓకే, మరి ఇక్కడ చూడండి ఎక్స్ వై బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. మనము ఎక్స్ వై దేనిలో ఉండాలి, న్యాచురల్ నంబర్స్ లోనే ఉండాలి. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి రిలేషన్షిప్ యూజింగ్ రోస్టర్ ఫార్మ్, అలా రోస్టర్ ఫార్మ్ కనుక్కుంటాం. ఓకే క్లియర్. రైట్ దన్ డొమైన్ అండ్ రేంజ్, అలా కనుక్కున్న తర్వాత మనం డొమైన్ రేంజ్ అనేవి రాయాలి. చాలా చాలా ఈజీ. ఇక్కడ చూడండి సొల్యూషన్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్స్ ఎంతవరకు లెస్ దాన్ 4 ఏముండే మనకి లెస్ దాన్ 4 1 2 3 ఇవే మనకి న్యాచురల్ నంబర్స్. మనకి ఇచ్చిన రిలేషన్ రాద్దాం. మనకి ఇచ్చిన రిలేషన్ ఏంది ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 4. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్ ఏంది y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అంటే ఎక్స్ ప్లస్ లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి 1 2 3 చేయాలి. అలా సబ్స్టిట్యూషన్ చేస్తే y వస్తుంది. అక్కడికి మనకి ఆర్డర్ పేరు రోస్టర్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఆ రోస్టర్ ఫామ్ తో డొమైన్ రేంజ్ అనుకుంటాం. అంతే, ఏం లేదు, సింపుల్ గానే ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత 1 అంటే y కావాలి కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే y వస్తుంది. y ఈక్వల్ టు 5 + 1 6 అవుతుంది. 1 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొచ్చింది 6 వచ్చింది. తర్వాత 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. 5 ఒక 2 7 అంటే ఎక్స్ బదులు నేను 2 సబ్స్టిట్యూషన్ చేస్తే y ఎంత వచ్చింది 4 వచ్చింది. 7 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 5 ఒక 3 ఎంత 8 అంటే ఎక్స్ బదులు నేను 3 సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ నాకు 8 వచ్చింది. అంతే, నాకు కనుక్కోవాల్సిందంటే అంతే. ఎందుకు ఇక్కడ లెస్ దాన్ 4 మాత్రమే కదా అడిగినది. లెస్ దాన్ 4 వరకు మాత్రమే ఉండాలి. ఏంటివి ఎక్స్ వాల్యూస్. అవన్నీ సబ్స్టిట్యూషన్ చేస్తే y వచ్చింది. వాటిని మనం ఏం రాసినాము రోస్టర్ ఫామ్ లేక రాసేసాం. ఓకే క్లియర్, అయిపోయింది ఆన్సర్ అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలి, రోస్టర్ ఫామ్ తో మనము రైట్ ద డొమైన్ రేంజ్ కనుక్కోవాలి. డొమైన్ చాలా చాలా ఈజీ. రోస్టర్ ఫామ్ కనుక్కున్నాక ఫస్ట్ ఎలిమెంట్స్ ని మనము ఏమంటాం డొమైన్ అంటాం. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏముండే మనకి ఇక్కడ 1 2 3 అయిపోయింది. తర్వాత రేంజ్ కనుక్కోమన్నారు కాబట్టి రేంజ్. సెకండ్ ఎలిమెంట్స్ ని ఏమంటాం మనము రేంజ్ అంటాం. అంటే 6 7 8 ఇంకంటే ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఈ కండిషన్స్ అనేది అర్థం కావాలి. ఇది ఎలా తయారు చేసుకోవాలా, ఈ సెడ్యులర్ ఫామ్ ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక్కటి తెలిస్తే చాలా చాలా ఈజీ. ఓకే, నోడండి గైస్. ఓకే సార్, సెక్షన్ 2 లో థర్డ్ క్వశ్చన్ అన్నమాట. ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం తో వీడియో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. The figure showing the relationship between the set P and set Q. Right is this relation. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మనం ఏం చేసాం, మనకు ఒక రిలేషన్ ఇస్తే దాన్ని అర్థం చేసుకొని డొమైన్ రేంజ్ కనుక్కున్నాం. ఓకే, ఇంకా అక్కడికి అయిపోయింది. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని మనమే రిలేషన్ కనుక్కోవాలి. ఆ రిలేషన్ బేస్ చేసుకొని మనమే రోస్టర్ ఫామ్ కనుక్కోవాలి. ఆ రోస్టర్ ఫామ్ తో డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ తో రేంజ్ కనుక్కోవాలి. ఇంతే, అర్థమైందా? మనమే దీని రిలేషన్ అనేది కనుక్కోవాలి. మనకి ఇప్పటి వరకు రిలేషన్ ఇచ్చి వాటి వాల్యూస్ ఇద్దరండి సబ్స్టిట్యూషన్ చేసి మనకి ఒక రోస్టర్ ఫామ్ తయారు చేయండి. ఆ రోస్టర్ ఫామ్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్ డొమైన్ అంటాం, సెకండ్ ఎలిమెంట్స్ రేంజ్ అంటామని చేసేసారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫిగర్ అర్థం చేసుకుని రిలేషన్ తయారు చేసుకోవాలి. చూడండి చాలా చాలా ఈజీగానే ఉందండి. సొల్యూషన్ నంబర్ 1. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి సెడ్యులర్ ఫామ్ అంటే ఫస్ట్ మనం సెడ్యులర్ ఫామ్ కనుక్కోవాలి. సెడ్యులర్ ఫామ్ కనుక్కోవాలంటే ఏంటి, ఈ డయాగ్రామ్ సంబంధించి ఏదో ఒక రిలేషన్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, కనుక్కున్న రిలేషన్ అంటే ఏంటంటే ఏదో ఒక సంబంధం దీనికి మ్యాచ్ అయ్యేటట్టు మన ఇష్టం ఎట్లాగానే చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను 5 ఇక్కడ 5 ఉంది.
వీటిని అన్ని ఎక్స్ వాల్యూస్, వీటన్నిటిని వై వాల్యూస్. ఇదేమో సెట్లు అండి, క్యూ ఇచ్చినారు కదా, అంటే అవి సెట్. పి సెట్లు ఏముండే 5 6 7 ఉంటాయి, క్యూ సెట్లు ఏముండే 3 4 5 ఉంది. ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, బాగా గమనిస్తే మనకి 5 లో కల్లా 2 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 6 లో కల్లా 2 పోతే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 7 లో కల్లా 2 పోతే 5 వస్తుంది. అంటే ఒక రిలేషన్ అనేది ఉంది. అంటే y వాల్యూ కావాలంటే ఏంటి? ఎక్స్ వాల్యూలో నుంచి -2 తీసేసేయాలి. ఒక రిలేషన్ కనుక్కున్నామా? ఇప్పుడు చూడండి, y ఉంది నాకు, ఎక్స్ ప్లేస్ లో నేను 5 సబ్స్టిట్యూషన్ చేస్తా. 5 సబ్స్టిట్యూషన్ చేసి 2 తీసేస్తా. 5 లో కల్లా 2 పోతే 3, అదో 3 వచ్చిందే. అంటే ఒక రిలేషన్ కనుక్కున్నాను. అంటే ఏంటి? మనకి ఇచ్చిన డయాగ్రామ్ బేస్ చేసుకుని ఏదో ఒక కండిషన్ అందులో ఉంటది. నేను చెప్తాను ఇంట్రడక్షన్ క్లాస్ లోనే, మనకి ఏ కండిషన్ లేదు, ఏది ఎక్కడ క్వశ్చన్స్ అనేది రావు అనమాట. ఆ కండిషన్ అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక కండిషన్ ఉంది, -2 చేస్తే రెండో సెట్లేటివ్ వస్తున్నాయి అని ఒక కండిషన్, ఒక రిలేషన్. ఓకే, అయిపోయింది. చూద్దాం. అంటే ఇప్పుడు మన కండిషన్ ఇదే. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా రాయాలి? ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై, మనకి సేమ్ ఇప్పటి వరకు వచ్చినట్టు రాసిన ఎక్స్ కామా వై ఇలా రాయాలి మనం. ఎక్స్ కామా వై, ఇక్కడ చూడండి వై ఈక్వల్ టు ఎక్స్ -2. వై కావాలంటే ఏం చేయాలా? ఎక్స్ -2 అండ్ కామా ఎక్స్ వాల్యూస్ అన్ని ఏ సెట్లేటివ్? మనకి పి సెట్లేటివ్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు పి, అంటే ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా పి సెట్లేటివ్ ఉండాలి. అండ్ y బిలాంగ్స్ టు క్యూ, అంటే ఇక అయిపోయింది, సెట్యులర్ ఫామ్ అయిపోయింది. మనం ఎక్స్ కమ వై కోఆర్డర్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? ఎక్స్ లో నుంచి 2 తీసేస్తే y వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ మనకి ఖచ్చితంగా పి సెట్లేటివ్ ఉండాలి. క్యూ అనేది y అనేది y సెట్ క్యూ సెట్లేటివ్ మాత్రమే ఉండాలి. ఓకే, రిలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కనుక్కున్నాం కదా, అయిపోయింది. ఫస్ట్ అంతే ఆన్సర్. ఇంకా ఇప్పుడు రెండోది రండి. రెండోది చూడండి, మనకి ఏం కనుక్కోమంటారు? రోస్టర్ ఫామ్. వాట్ ఈస్ ద డొమైన్ అండ్ రేంజ్? రోస్టర్ ఫామ్, దాంట్లో రేంజ్ డొమైన్ కనుక్కోవాలి. అంటే మనకు వచ్చిన రిలేషన్ ఇప్పుడు రోస్టర్ ఫామ్ లో కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ -2. ఇది ఫస్ట్ చూడండి ఆన్సర్. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు పి అండ్ వై బిలాంగ్స్ టు క్యూ. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ వై ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను 5 సబ్స్టిట్యూషన్ చేస్తా. 5 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 తీసేస్తే ఎంత వస్తుంది? నాకు 3 వస్తుంది. అంటే ఎక్స్ బదులు నేను 5 సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ 3 వచ్చింది. విషయం చెప్పాలంటే డయాగ్రామ్ రిలేటివ్ గా రాస్తాయి. 6, 4 తర్వాత 7, 5 అయిపోయింది అంతే. ఇంకా ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? డొమైన్ కనుక్కోవాలి, రోస్టర్ ఫామ్ కనుక్కున్నాం. డొమైన్, రేంజ్ కనుక్కోవాలి. డొమైన్ అంటే ఇక్కడ ఫ్రమ్ ఆఫ్ ఆర్, ఇక్కడ డొమైన్ అంటే ఏంటి? మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ సెడ్యులర్ ఫామ్ లోని రోస్టర్ ఫామ్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్ ని మనం డొమైన్ అంటాం. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 5, 6, 7. తర్వాత రేంజ్ ఆఫ్ ఆర్. రేంజ్ అంటే ఏంటి? మనకి సెకండ్ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం? రేంజ్ అని మాట్లాడతాం. 3, 4, 5. ఓకే, ఇంకా అంతే ఆన్సర్. మన ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని రిలేషన్ కనుక్కోండి. ఆ రిలేషన్ కనుక్కున్న దాన్ని సెడ్యులర్ ఇదేంటి సెడ్యులర్ ఫామ్ రోస్టర్ ఫామ్ చేంజ్ చేయాలి. ఆ రోస్టర్ ఫామ్ తో డొమైన్, రేంజ్ కనుక్కున్నాం అంతే ఇంకా ఆన్సర్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం ఒకటి అది చెప్పి కంప్లీట్ చేస్తాను. ఓకే, నో డౌన్. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఇక్కడతో ఈ వీడియో అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఎక్సర్సైజ్ 2.c చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ లోని 4th క్వశ్చన్, లాస్ట్ ప్రాబ్లం. లెట్ a ఈక్వల్ టు 1 2 3 4 6. లెట్ r బి ద రేషన్. ఇక్కడ చూడండి, రిలేషన్ ఆన్ a డిఫైన్డ్ బై a, b, a, బిలాంగ్స్ టు a, b is exactly divisible by a. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక ఏ సెట్ అనేది ఉంది. మనకి ఒక రిలేషన్ అనేది ఉంది. దేని మీద? ఏ అనే సెట్ మీద. ఏంటి ఆ రిలేషన్? ఏ కమా బి. ఆ ఏ కమా బి అనేది మనం ఏం చేయాలి? రోస్టర్ ఫామ్ లో. ఇది మనకేంది? సెడ్యులర్ ఫామ్. మనం ఏం చేయాలి? రోస్టర్ ఫామ్ లో చేంజ్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఏ కమా బి బిలాంగ్స్ టు ఏ, అంటే ఏ అనేది బి అనేది ఏ సెట్ లో నంబర్స్ తో మాత్రమే ఉండాలి. ఓకే, వీడికి అయిపోయింది. ఇక్కడ చూడండి మళ్ళీ రెండోది, బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. మనం బి ఎలా ఉండాలంట? ఏతో డివిజిబుల్ తట్టు ఉండాలంట. ఏమన్నా రాయి, మనకి సంబంధం లేదు. ఏం రాయాలి? ఏ సెట్ లో ఉన్నటి మాత్రమే రాయాలి. ఓకే, కానీ బి ఎలా ఉండాలి? ఏతో డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. ఇక్కడ అదే క్వశ్చన్. మనం దాన్ని రోస్టర్ ఫామ్ లో రాయాలి. ఇక్కడ మనకి సెడ్యులర్ ఫామ్ ఇచ్చారు కదా, రోస్టర్ ఫామ్ రాయాలి.
రోస్టర్ ఫామ్ రాసిన తర్వాత డొమైన్ కనుక్కోవడం ఈజీ, రేంజ్ కనుక్కోవడం ఈజీ. డొమైన్ ఎలా కనుక్కుంటాం? మనం రోస్టర్ ఫామ్ కనుక్కున్న తర్వాత ఆర్డర్ పేర్ లోని ఫస్ట్ ఎలిమెంట్ ని డొమైన్ అంటాం, సెకండ్ ఎలిమెంట్ ని రేంజ్ అంటాం. ఓకే, సింపుల్ గా వచ్చేస్తుంది. దానికోసం ఎలా చేయాలో చూడండి. గివెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏమి ఇవ్వడం జరిగింది రిలేషన్, ఏ ఈక్వల్ టు 1 2 3 4 6 అండ్ రిలేషన్ ఏమి ఇవ్వడం జరిగింది, ఏ కమా బి బిలాంగ్స్ టు ఏ బి అనేది ఏ సెట్ లో ఉండాలి, ఏ సెట్ లేటి మాత్రమే ఉండాలి. అలాగనే బి ఈస్ ఎగ్జాక్ట్లీ అంటే బి అనేది దేంతో డివిజిబుల్ అయి ఉండాలి, ఏ సెట్ తో డివిజిబుల్ అయి ఉండాలి. ఓకే, ఏతో డివిజిబుల్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి ఆర్ కనుక్కుందాం. మరి ఆర్ ఎలా కనుక్కోవాలి చూడండి, సింపుల్ గా వస్తుంది. మీకు దీనికోసం ఇక్కడ చూడండి, మనం 1 తో ప్రతి ఒక్కదాన్ని డివిజిబుల్ చేసి చూద్దాం. ఫస్ట్ 1 రాసుకుందాం. ఓకే, 1 2 3 4 6 కదా. ఇప్పుడు నేను ఏ రాసేసాను, బి రాద్దాం. ఇప్పుడు బి ఎలా ఉండాలి, ఏతో డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. అలాంటి కోఆర్డర్స్ మనం రాయాలి. అంటే 1 by 1 by 1 by 1 by 1 చేద్దాం. ఇవన్నీ మనకి 1 టేబుల్ తో డివిజిబుల్ అయ్యేటివే. అంటే ఇక్కడ చూడండి 2 by 1 ఆన్సర్ ఎంత 2, 3 by 1 ఆన్సర్ ఎంత 3, 4 by 1 ఆన్సర్ ఎంత 4, 1 by 6 ఆన్సర్ ఎంత 6. అంటే ఇవన్నీ 1 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏంది మనకి చెప్తున్నది, బి ఎలా ఉండాలి, మనకి ఇచ్చిన ఏతో డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, అదే ఇక్కడ చూడండి, బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ, బి అనేది ఏతో డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. 1 2 తర్వాత 1 ఫస్ట్ 1 1 తర్వాత 1 2 తర్వాత 1 3 తర్వాత 1 4 తర్వాత 1 6. ఇవన్నీ 1 తో డివిజిబుల్ అవుతున్నాయి. చూడండి 6 అనేది 1 తో డివిజిబుల్ అవుతున్నాయి, 4 అనేది 1 తో డివిజిబుల్ అవుతున్నాయి, 3 అనేది 1 తో డివిజిబుల్ అవుతున్నాయి, 2 అనేది 1 తో డివిజిబుల్ అవుతున్నా, 1 అనేది 1 తో డివిజిబుల్ అవుతుంది. అంటే మళ్ళీ ఇవన్నీ నంబర్స్ ఎక్కడ ఉండే, ఏ సెట్ లోనే ఉండే కదా. ఓకే, క్లియర్. ఇప్పుడు 1 అయిపోయింది కదా, 2 తో చూద్దాం. 2 తో ఏమేమి డివిజిబుల్ అవుతాయి చూద్దాం. ఓకే, 2 2 2 2 2. ఓకే, 1 by 2 డివిజిబుల్ కాదు, క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఏంది 2 2 తర్వాత 3 by 2 క్యాన్సిల్ కాదు, 2 1 2 2 డివిజిబుల్ అవుతుంది. అంటే ఏంది 2 4 తర్వాత 2 1 2 3 ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. 2 3 చూడండి, బి అనేది ఎగ్జాక్ట్లీ 2 తో ఏ తో డివిజిబుల్ అవుతుంది కదా, అలా అనమాట. తర్వాత 1 2 3 4 6 2 తో అయిపోయింది. ఇప్పుడు 3 తో వద్దాం. by 3 by 3 by 3 by 3 by 3 1 by 3 డివిజిబుల్ కాదు, 2 by 3 డివిజిబుల్ కాదు, 3 డివిజిబుల్ అవుతుంది. అంటే 3 by 3 4 by 3 డివిజిబుల్ కాదు, 3 1 3 2 డివిజిబుల్ అవుతుంది. అంటే 3 6. ఓకే, తర్వాత 1 2 3 4 6 తర్వాత 3 తో అయిపోయింది కదా. ఇప్పుడు 4 తో చూద్దాం. by 4 by 4 by 4 by 4 by 4. ఇక్కడ చూడండి 1 by 4 డివిజిబుల్ కాదు, 2 1 2 2 1 by 2 వస్తుంది. అలా బయలు రాకూడదు, మనకి మొత్తం డివిజిబుల్ అయి ఉండాలి. 4 డివిజిబుల్ అవుతుంది. అంటే 4 4 తర్వాత 6 తో డివిజిబుల్ చేద్దాం. 6 6 6 6 డివిజిబుల్ కాదు, డివిజిబుల్ కాదు, డివిజిబుల్ కాదు, డివిజిబుల్ కాదు, 6 1 6 క్యాన్సిల్ అవుతుంది. అంటే 6 6 అంటే డివిజిబుల్ అయింది. ఇవే మనల్ని కనుక్కోమంది. ఓకే, ఇది ఏంటి ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఏంటి, బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ. బి ఎలా ఉండాలి, ఏతో డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. ఏ బి ఎందులో ఉండాలి, ఏ సెట్ లో ఉండాలి. ఇవన్నీ ఏ సెట్ లో ఉన్న నంబర్స్. మరి ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి ఇప్పుడు ఏమవుతున్నాయి, ఎగ్జాక్ట్లీ బితో డివిజిబుల్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ చూడండి, వీడికి అయిపోయింది. రోస్టర్ ఫామ్ కనుక్కోమన్నారు కాబట్టి రోస్టర్ ఫామ్ కనుక్కున్నాం. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా, డొమైన్ కనుక్కోవాలి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. ఫస్ట్ది, ఇప్పుడు సెకండ్ది. డొమైన్ ఆఫ్ ఆర్. డొమైన్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ ఎలిమెంట్స్, ఫస్ట్ రోస్టర్ ఫామ్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్ మనకి ఏమవుతాయి, డొమైన్ అవుతాయి. మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ చూడండి 1 1 1 1. అలా డ్రబ్బాలు ఎక్కువగానే ఉంటే ఎన్నిసార్లు రాసుకోవాలి, ఒక్కసారి రాసుకోవాలి మనము. 2 2 3 3 4 6 అంటే ఏమేమి ఉన్నాయి డొమైన్ మనకి, 1 2 3 4 6. ఒక్కసారి రాసుకోవాలి, ఎన్నిసార్లు వచ్చినా మనం. ఓకే, అయిపోయింది, అంతే డొమైన్. మూడోది, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఆర్. చూడండి, రేంజ్ ఆఫ్ ఆర్. ఆర్ అంటే ఏంటి మనకి, ఇక్కడ రేంజ్ అంటే ఏంటి మనకి, రోస్టర్ ఫామ్ లోని ఆర్డర్ పేర్ లోని మనకి సెకండ్ ఎలిమెంట్స్ అనమాట.
ఇక సెకండ్ ఎలిమెంట్స్ ఏముంది 1 2 3 4 6 మళ్ళీ అక్కడ 2 4 3 మళ్ళీ 3 6 4 అంటే డబుల్ వస్తున్నాయి. అంటే ఇంక మనకి ఏంది మనకి కార్లో 1 కామా 2 కామా 3 కామా 4 కామా 6. ఓకే ఇంకా అంతే ఆన్సర్. డొమైన్ వచ్చింది, రేంజ్ వచ్చింది అనమాట. ఇంతే మనం కనుక్కోమంది. ఓకే నోట్ గెస్ గెస్ చివరి దాకా వినండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎలాంటిదన్నా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలా మందికి. ఓకే ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి లెసన్, ప్రతి కాన్సెప్ట్ అనేది నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం. ఓకే స్టూడెంట్స్, అలాగే 10th క్లాస్ కూడా మన ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట ప్లేలిస్ట్ లో. ఖచ్చితంగా వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాను. ఓకే ఎస్ నో డౌన్.